అయ్యో అయ్యగారు, అయ్యో అయ్యగారు, అయ్యగారు అదే 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 మంత్రం వేశారండి మళ్ళీ. అయ్యో నా అనుమానం నిజమయ్యింది. వచ్చారు, ఆ మాంత్రికులు వచ్చారు. ఇక ఈ మొండి అయ్యగారిని కాపాడడం ఎవరి తరం కాదు. అయ్యగారు అయిపోయారు. బుద్ధొచ్చిందా? ఇది మీకు విధించిన శిక్ష. ఏంటిది? అయ్యగారు సక్కు, అది కాళ్ళు కాలకుండా ఏదైనా కట్టుకున్నావా? పసరు పూసుకున్నావా? లేదంటే లేపనం లాంటిది ఏదైనా? గుసగుసగుసగుసమంటూ ఏమిటే దాంతో మాటలు? ఆయన దేవుణ్ణి తీసుకెళ్లిపోయాడు, నువ్వు దీన్ని కాదు. ఆ అయ్యగారింటికెళ్ళి ఆయన్ని గట్టిగా నిలదీ. వెళ్ళు. మీరిది ఆలోచించండి. ఆయన పాండురంగని తీసుకువెళ్ళాడంటే అందుకు కారణం ఎవరు? సక్కునే కదా. అరే ఏంటత్తయ్యా, మీరు పెద్దవారు. మా అమ్మ నాన్న పెద్దవాళ్లతో మర్యాదగా గౌరవంగా మాట్లాడాలని చెప్పారు. అందుకే మీకు దండం పెడుతున్నాను. మిమ్మల్ని అవమానించే ఉద్దేశం నాకు నిజంగా లేదు. దయచేసి మీరిలా మాట్లాడకండి. మీకు పుణ్యం ఉంటుంది. నా పాండురంగడు గురించి అస్సలు మాట్లాడకండి. పాండురంగడు లేడు కాబట్టి అసలే మేము జీవోత్సవాల్లో బ్రతుకుతున్నాం. మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టకండి. మేము నోరు జారేలా మాట్లాడకండి. నీ ప్రవర్తన ఇలా ఏడ్చింది కాబట్టే మీ అమ్మ నాన్న కనిపించకుండా పోయారు. ఈ పరిస్థితికి నువ్వే కారుకురాలివి. ఇదిగో పెద్దమ్మ, ఊరికే నన్ను అరవడం కాదు, మీ సక్కుని అదుపులో పెట్టుకోండి. నేను మంచి చెప్తే ఎదిరిస్తోంది. తర్వాత ఏం చేస్తుంది? పాండురంగుడు తిరిగి వచ్చే వరకు అన్నం నీళ్లు ముట్టను అంటుంది. ఇది వరకు ఒకసారి పాండురంగుడి విగ్రహం మాయమైనప్పుడు ఇలాగే కదా సక్కు చేసింది. బుద్ధి లేదు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. మీరే చూడండి, అయ్యగారు పాండురంగుడి విగ్రహాన్ని తీసుకొచ్చేంత వరకు నేను పస్తులుంటాను, ఏమి తినను అంటుంది. అప్పుడేం చేస్తారు? సత్యభామ, అనవసరంగా దానికి లేనిపోని ఆలోచనలు నూరిపోయికు. దాని మనసులో లేని ఆలోచనని కొత్తగా పుట్టేలా చేస్తున్నావు నువ్వు. నా పాండురంగడు దొరికేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నేను గనక పస్తులుంటే రాక్షస తాతయ్య పాండురంగడి విగ్రహాన్ని తిరిగి తీసుకొస్తాడా? అయ్యో 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 అయ్యో, గట్టిగా ఎందుకురా లాగుతున్నావు? అయ్యయ్యో, ఏమండి, ఎంత ఘోరం జరిగిందండి. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నాకు అర్థమైపోయింది. ఆ సక్కు దిష్టే తగులుంటుంది. దిష్టి తగలడానికి ఈయనేమన్నా మంచి పని చేశారా? మళ్ళీ మళ్ళీ పాపాలే చేస్తున్నారు. సాక్షాత్తు ఆ దేవుడు విగ్రహాన్ని దొంగిలించారు, అనుభవించాల్సిందే.
చూస్తావేంట్రా లాగు. అలాగే. మెల్లగా లాగరా, నొప్పిగా ఉంది. ఒరే దాము, నీకు అసలు బుద్ధుందా లేదా? ఏంటి కావేరి, దాముని అరుస్తావే? ఈయన తప్పులు చేసినప్పుడు నువ్వు సరిదిద్దుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు. పాండురంగడి విగ్రహాన్ని గుళ్ళో నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఇది తప్పండి అని నువ్వెందుకు చెప్పలేదు? వైద్యుడు గారి దగ్గర నుంచి చూర్ణం తెచ్చాను, సిద్ధం చేసి తెస్తాను. ఊరికే అరిచి కేకలు పెడితే ఆయన చేయి సరవదు. అయ్యో అయ్యగారు, నేను చెప్పాను కదా మా అమ్మ అంతరాలు వేసే జంట తిరిగి వచ్చి ఉంటుందని. ఎందుకంటే వాళ్ళకి తప్ప మీకు గతి పట్టించే ధైర్యం ఇంకెవరికి లేదంటున్నాను. కాలిపోతోంది, 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 కాలిపోతోంది. నాకు ఎటు చూసినా సక్కు కనిపిస్తోంది. అదిగో అటు చూడు, అటు చూడు సక్కు. అదిగో అక్కడ కూడా సక్కు ఉంది. ఇదిగో ఇటు చూడు, ఇక్కడ ఉంది. అప్పుడు జరిగినట్టే మళ్ళీ జరుగుతోందా? ఇదిగోండి, వెంటనే ఈ మందు వేసుకోండి. అందులో విషం కలిపి తీసుకొచ్చావా? ఆ వైద్యుడు నాకు శత్రువు, బద్ధ శత్రువు. మందు పేరుతో ఆయన విషం ఇచ్చుంటాడు. ఇంకా మంత్రగాళ్ళకి అవకాశం దొరికితే నాకు కాలకోట విషం ఇస్తారు. నొప్పి నొప్పి. ఓరి నాయనో, దాము చెప్పినట్టు ఇదా జంట పని అయి ఉంటుంది. ఇది చేతబడని నాకు అనుమానంగానే ఉంది. అయ్యగారితో నేరుగా తలపడ్డం ఎవరి వల్ల కాదు కదా, అందుకే ఇలా మంత్రం వేసుంటారు. అరే, మంత్రం వేశారని ఎన్నిసార్లు చెప్తారు? పరిష్కారం ఉంటే చెప్పండ్రా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, బ్రహ్మాండమైన ఉపాయం. అయ్యో ఏంట్రా ఉపాయం, త్వరగా చెప్పరా. చెప్పునారు బా. నాగోజీ బాబా. నాగోజీ బాబానా? నాగోజీ బాబా గొప్ప శక్తిమంతుడు, పేరు మోసిన మహామాంత్రికుడు. అది ఎంత పెద్ద దెయ్యమైనా సరే, మోహిని పిశాచమైనా, పాతాళ భూతమైనా, కొరివి దెయ్యమైనా, నాగోజీ బాబా వాటిని చిటికలో తరిమి కొడతాడు. భూత ప్రేతాలని బయటికి రప్పించి గాజు సీసాల్లో బంధిస్తాడు. అరే, ఇంకా ఆలస్యం ఎందుకు? పిలవండ్రా. డబ్బు గురించేం ఆలోచించకండి, ఆయన్ని పిలవండి. వెంటనే నా చెయ్యి సరవ్వాలి. పిలుచుకురా, వెళ్ళి పిలుచుకురా. వెళ్తున్నా. మర్రి చెట్టు మీదున్నా, చింత చెట్టు మీదున్నా